అవినీతి వైసీపీ రెండూ ఒక్కటేనని గత ప్రభుత్వంలో వైద్యారోగ్య శాఖలో కూడా చేతివాటం చూపారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. జగన్ పాలనలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించిన నిధులన్నీ రాజకీయ లబ్ది కోసం ఉచితాలకు దారి మళ్లించారన్నారు. లోటు బడ్జెట్లో ఉన్న ఆరోగ్య శాఖలో కూడా అప్పులు పెట్టిపోయిన ఘనులు వైకాపా వారన్నారు. వీటిపై లోతుగా పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. శాఖలో కూడా అప్పులు పెట్టిపోవచ్చు, అంతటి ఘనాపాటిలు ఉంటారని నాకు ఆరోగ్య శాఖను చేపట్టినప్పుడే అర్థమైంది. 6,500 కోట్ల అప్పులు మిగిల్చిపోయారు. ఆరోగ్యశ్రీలో 2,500 కోట్లు, డ్రగ్ సప్లైస్కి 1000 కోట్లు, కాంట్రాక్టర్ మెడికల్ కాలేజ్ కట్టిన కాంట్రాక్టర్లకి 1000 కోట్లు, ఈ రకంగా 6,500 కోట్ల అప్పులు పెట్టి పైగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఉన్న 400 కోట్లను కూడా దారి మళ్లించే ప్రయత్నం చేశారు. ఎన్హెచ్ఎం నిధులను దారి మళ్లించారు. అన్ని మంత్రిత్వ శాఖల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీని మీద చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఒకటి దారి మళ్లించడం ఒకటైతే, రెండోది ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా తెలియని పరిస్థితి. 50,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సిన బకాయిలు పెట్టిపోయారు. వాటిని ఎక్కడికి పోయాయి, ఏంటి, దేనికి మళ్ళీ ఇచ్చారు అంటే ఎక్కువ వరకు ఎక్కడికి పంపించారు. ఎస్ఎన్ అకౌంట్, సింగిల్ నోడల్ అకౌంట్ ఉంటుంది, వాటి నుంచి ఈ ఉచితాలు అందించే వాటికి మళ్ళీ ఇచ్చారు దానికి.